ఈ గోపి వినిపిస్తుందా? సో ఎవరు వచ్చేటట్లేరు. స్టార్ట్ చేద్దాం క్లాస్. ఎస్. So good evening guys. Here in today's class we want to discuss about forms. So very important one. So జాగ్రత్త వినండి. అది కూడా కొంచెం లైక్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ ఇంకా కొత్త కొత్త టర్మ్స్ వస్తాయి అనమాట ఇక్కడ. సో బట్ అవి కాన్స్టెంట్ టర్మ్స్ అనమాట. లైక్ ఒక ఫార్ములా ఎలాగైతే ఉంటుందో మనం ఏదైనా చూసుకుంటే అలా ఫార్ములాస్ ఉన్నట్టు ఇక్కడ ఫార్మ్స్ కూడా సేమ్ ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇన్ దట్ వి కెన్ మేక్ ఇట్ లైక్ సో హియర్ లెట్ మీ మేక్ ఇట్ యాజ్ సో ఇన్ Django so forms are an essential component so use it to handle just a second guys. So people, am I audible guys? Gopi Pranati. Yes. Handle and validate. So validate user input in a web applications, as well. And next thing, so they allow developers to create HTML forms, so handle form submissions and ensure data in the application as well. So what is exactly mean by this? So please listen it carefully guys. So కొంచెం మనకి ఇక్కడ కష్టపడాల్సి వస్తుంది, మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. So please do listen about this. So can anyone explain out of you so what we have done in the models? Last class లో మోడల్స్ చెప్పినప్పుడు మనం ఏం చేసాము గుర్తుందా? ఏం చేసింది చెప్పండి మోడల్స్ అంటే? సో మైక్ ఆన్ చేసి చెప్పండి ఒకసారి. ఎస్ చెప్పుకోపి మోడల్ అంటే ఏం చేసాం ఆ రోజు? అంటే వ్యూస్ లోకి వెళ్ళి యాడ్ చేసాం. వ్యూస్ లోకి వెళ్ళి యాడ్ చేసాం. వ్యూస్ లో ఎందుకు వచ్చింది? అక్కడ వ్యూస్ రాలేదు కదా. మోడల్స్ గురించి చెప్తున్నా. సెట్టింగ్స్ సహా ఒకసారి రండి. మొన్నటి క్లాస్ లో మనం ఎంప్లాయీకి అనేది మోడల్స్ చేసాము. శాలరీ అనేసి, ఈఐడి అనేసి, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, కంపెనీ అనుకొని ఒక మోడల్స్ క్రియేట్ చేసాం గుర్తుందా? మోడల్స్ admin.py, మళ్ళీ admin.py లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనము admin.site.register, క్రియేట్ సూపర్ యూజర్, మేక్ మైగ్రేషన్స్, మైగ్రేట్, ఇవన్నీ చేసాం గుర్తుందా? అవన్నీ గుర్తొచ్చిందా? అంటే నిన్నటి క్లాస్ కాకుండా డే బిఫోర్ డే క్లాస్, మండేనా? సారీ వెడ్నెస్డే క్లాస్ గుర్తుందా? అవన్నీ చేసాం కదా. క్రియేట్ సూపర్ యూజర్, మేక్ మైగ్రేషన్స్, అవన్నీ కూడా నేను మళ్ళీ మీకు టాస్క్ కూడా ఇచ్చాను. వెదర్ లోకల్ నాన్ లోకల్ ట్రై చేయండి అవన్నీ కూడా. అదేం చేసాం మనము? ఒక మోడల్ క్రియేట్ చేసిన మోడల్లోకి మనం డేటాబేస్ లోకి వెళ్ళి డేటా అన్నది ఇన్సెర్ట్ చేసాం. అంతేనా? మనం డేటాబేస్ లోకి వెళ్ళి డేటాబేస్ లో ఇన్సెర్ట్ చేసాం. యాడ్ మీద క్లిక్ చేసి డేటా అనేది ఇన్సెర్ట్ చేసాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు ఇన్సెర్ట్ ద డేటా త్రూ ఫ్రంట్ ఎండ్ పేజ్. అర్థమైందా డిఫరెన్స్ దానికి దీనికినా? ఓకేనా? జాగ్రత్త వినండి. మనం మోడల్స్ చేసినప్పుడు ఏం చేసామంటే విడిగా మనమే ఒక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో క్యార్ ఫీల్డ్, ఇంటిజర్ ఫీల్డ్ అని మనం కొన్ని ఫీల్డ్స్ తీసుకొని వాటిని admin.site.register అని పెట్టి సూపర్ యూజర్ క్రియేట్ చేసాము, మైగ్రేషన్స్ చేసాము, మైగ్రేట్ చేసాము. ఇవన్నీ వర్కౌట్ చేసి డేటాని మనం ఏం చేస్తున్నామంట డేటాబేస్ లో మాత్రమే క్రియేట్ చేస్తున్నాం.
దట్ విల్ కమ్స్ అండర్ ద మోడల్స్. అదంతా దేనిలోకి వస్తుంది? మోడల్స్ కిందకి వస్తుంది. బట్ వాట్ అబౌట్ దిస్ ఫార్మ్స్ సార్? ఫామ్ అంటే ఏంటంటే లైక్ మనకి మామూలుగా ఫార్మ్స్ ఉంటాయి కదా, అప్లికేషన్ ఫామ్ అని, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి. సో అలాగే ఇది ఒక ఫామ్ అనమాట. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంట, ఎప్పుడైతే నాకు హెచ్టిఎంఎల్ పేజ్ ఒక ఫామ్ కనిపించిందో నేను సబ్మిట్ మీద కొట్టగానే ఈ డేటా అంతా వెళ్ళి బ్యాక్ ఎండ్ లో డిజాంగో డేటాబేస్ లో స్టోర్ అయిపోవాలి. అర్థమైందా? వెనెవర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద సబ్మిట్ అయిన డేటా అంతా వెళ్ళి డిజాంగో డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. ఆన్ దట్ పర్పస్ వి విల్ యూజ్ దిస్ ఫార్మ్స్. అలాంటప్పుడు మనం ఫార్మ్స్ అన్నది యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా గైస్, వాట్ ఈస్ వాట్ అన్నది ఎవ్రీవన్? ఎస్. సో కొంచెం జాగ్రత్త వినండి, చాలా మనకి ఇక్కడ ఉంటాయి వాట్ ఈస్ వాట్ అని తర్వాత చెప్తాను నేను. బిఫోర్ దట్ లెట్ మీ గో విత్ సో వాట్ హియర్ వి హావ్ టు వర్క్ ఆన్ విత్ దిస్. సో ఇది ఫార్మ్స్ గురించి వర్కౌట్ చేసుకోవడానికి. అండ్ హియర్ వి డు హావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు వర్క్ ఆన్ విత్ దిస్. సో ఇంకేంటంటే లైక్ మనకి కొన్ని మోడల్ ఫార్మ్స్ అని ఉంటాయి. జాగ్రత్త వినండి వాట్ ఈస్ వాట్ అన్నది. లాస్ట్ క్లాస్ గుర్తుందంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో లాస్ట్ క్లాస్ ఒకటి గుర్తుందంటే మీకు ఈ క్లాస్ అర్థమైపోతుంది. So please do listen it carefully. Here, so example one. So let me make it as a so create a form for student registration create a form for student registration. So through the HTML page. జాగ్రత్త వినండి. సో మళ్ళీ చెప్తున్నా, మోడల్స్ అంటే ఏం చేస్తాం మనము? మోడల్స్ అంటే డిజాంగోలోకి వెళ్ళి డేటా మనం ఇన్సెట్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ కమ్స్ అండర్ ద మోడల్స్. అండ్ వాట్ వీఆర్ సేయింగ్ ఫర్ ద ఫార్మ్స్ అంటే HTML నుంచి ఎప్పుడైతే నేను సబ్మిట్ కొట్టగానే ఇక్కడ ఉన్న డేటాను తీసుకెళ్ళి అక్కడ స్టోర్ అయిపోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ వి కాలింగ్ ఇట్ యాస్ ద forms as well. So let us check out with this. Before that let me open this one, guys. So here we make it as a CD OneDrive. Next CD desktop as well. CD Django projects as well. And here we make it as a when we scripts activate as well. And there we have to mention there like a Django admin start project. Here I will mention there like a student registration. So what is my project name is student registration. And here I mention there like a CD student registration. Student registration as well. And now I'm gonna make it like a Python manage.py start app application 1 as well. Let me go with code space dot. So first thing em cheyalanta here, the first and foremost thing is I need to go to the student registration. I need to go to the settings as well. And settings ki ellin tarvata em cheyalante I need to mention there like application 1 అని ఇవ్వాలి ఇక్కడ. Sorry, complete guys, complete name ఇవ్వాలి, shortcuts కాదు. So application 1 as well. So ఇక్కడ application 1 ఇచ్చాను. Fine. So next thing em చేస్తానంటే whatever the project I have created, I need to create the templates in that. So Django projects, the parent is student registration. So ikkada nenu em chestarante I gonna create the new folder. So in that folder I gonna mention there like templates. So templates, in that templates I gonna create another folder which is nothing but the front end as well. Same appudu chesam kada alage templates chesanu, templates lo front end another create chesanu. And then here I will go to this top. And there we go with as a template underscore dir is equal to base dir slash templates as well. So let me copy this one, control C, and here we make it as a control V. ఏం చేశాను ఇక్కడ కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి చేసాం. ప్రీవియస్ గా వాట్ ఎవర్ వి హావ్ డన్ బిఫోర్ సేమ్ థింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ గైస్. సో ముందు ఏం చేశాను అదే చేశాను, ఇక్కడ కొత్తగా ఏం చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే అప్లికేషన్ 1 లోకి వెళ్ళి మోడల్స్ లో ఏం చేస్తానంటే హియర్ ఐ గోనా క్రియేట్ లైక్
class student model. So class student model models. So here I can make it as a models dot model, models dot model, models dot model. Here in that I need to go with as a so name. So name is nothing but a models dot char field, models dot char field. Maximum underscore length is nothing but the 50 as well. Next thing, so date of birth. Just a second, guys. So, okay, guys, am I audible, guys? Everyone?
Yes. So let us move to the next one is models dot integer field, models dot integer field and location and location. So instead of location, it's better to make it as a city models dot char field, models dot char field maximum underscore length of 50, maximum underscore length of 50 as well. And later on after that name age city. ఇంకేం చేద్దామంటే yes here we do have as a సో ఇంకేముంటాయి వాడికి ఏజ్ ఇచ్చాం సిటీ ఇచ్చాం యా సో ఈమెయిల్ వద్దులే మళ్ళీ దానికి ఫీల్డ్ అవుట్ మార్చాలి సో ఇట్స్ బెటర్ టు గో విత్ ఐదర్ ఇంటీజర్ ఆర్ క్యార్ఫుల్ ఇట్ సెల్ఫ్ సో let us make it as a fees. So what is the fees he have paid? So models dot float field, float field. So జాగ్రత్త వినండి ఇక్కడ here I will take a method named as underscore str___ off to the self. సో ఏమైనా గుర్తొచ్చిందా ఈ మెథడ్ రాస్తే ఎవరికైనా? ప్రణతి, గోపి, ప్రీవియస్ గా ఎక్కడ యూజ్ చేసాం ఈ మెథడ్ అన్నది ఎవ్రీవన్? కన్స్ట్రక్టర్స్. ఎక్కడ? కన్స్ట్రక్టర్. అది కన్స్ట్రక్టర్ కాదు మీ గోపి, కన్స్ట్రక్టర్ అంటే ఇనీట్ వస్తుంది, ఇది ఎస్టీఆర్ కదా. సో పాలిమార్ఫిజం చెప్పినప్పుడు చెప్పాను నేను, ఏమని చెప్పాను? ఆపరేటర్ ఓవర్లోడింగ్ చెప్పినప్పుడు అక్కడ చెప్పాను అనమాట. స్ట్రింగ్ మెథడ్ అని ఉంటుంది, పాలిమార్ఫిజం ఆపరేటర్ ఓవర్లోడింగ్ చెప్పినప్పుడు అక్కడ వస్తుంది మెథడ్. అంటే ప్రతి ఆబ్జెక్ట్ ని కూడా స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనేసి. సో రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్, చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఒక్కటే అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ హియర్ వీ కెన్ కన్సిడర్ ఎనీ వన్ వేరియబుల్. ఓకేనా? కానీ నేను 4 మోడల్స్ తీసుకున్నాను కదా, ఈ 4 మోడల్స్ లో ఏదో ఒక మోడల్ ని నేను రిటర్న్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఫర్దర్ గా రేపు వి విల్ డిస్కస్ ORM కాలేజ్ చెప్పుకుంటాము తర్వాత, అప్పుడు మొత్తం అన్ని యూజ్ చేయాలన్నమాట. హియర్ వి హావ్ టు యూజ్ దిస్ వన్. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ అవుతుంది, మళ్ళీ మనకి అది అవసరం పడుతుంది అనమాట. సో ప్లీజ్ రెజనేట్ కేర్ఫుల్లీ గైస్. సో ఇంతవరకు అర్థమైంది కదా, ఇంతవరకు ఓకే కదా అందరూ కూడానే ఎవ్రీవన్? ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే అప్లికేషన్ 1 మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ లోకి వెళ్ళి ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే forms.py అని మనం క్రియేట్ చేయాలి ఫైల్. ఎలా ఏం చేయాలి మనము? here we need to create the file manually and I need to import from Django import forms, and next thing, so from application 1.models import student model, from application 1.model import student model అని మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ. And here I need to take a class like this, class student form. So class student form as well, I need to mention there like forms.model form, and here I need to declare a class meta class. So I will చెప్తాను దాని గురించి వినండి. class meta class. And what is our model name guys? So here what is our model name? Our model name is nothing but the student model. As well. And later on I need to go with as fields is equal to here we do have the 4 fields. So name, first one is nothing but the name as well. Let me paste it. And second thing, here we do have as the age as well. And third one is nothing but here we do have as the location or city anukunda, city as well. And the fourth one is nothing but here we do have as the fee, city fee. అర్థమైంది ఏమైనా అందరికీనా? గోపి, ప్రణతి, ఈజ్ ఎనీథింగ్ ఏమైనా అర్థమైందా దీనికోసము ఎవ్రీవన్? ఏం అర్థం కాదా? అప్పుడు చెప్పాను కదా గోపి, మెటా అంటే ఎప్పుడు యూఐ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, మెటా అంటే డిస్ప్లే రెజల్యూషన్ తగ్గట్టు యూజ్ చేస్తామని చెప్పాను కదా. చెప్తాను మరి అంతే. చూడండి ఇక్కడ నేను ఏమని చెప్తున్నాను, ఫార్మ్స్ అంటే ఏంటంటే నాకు వెబ్ పేజ్ లో అంటే HTML పేజ్ లో నాకంటూ ఒక ఫామ్ కావాలి, ఒక అప్లికేషన్ ఫామ్ కావాలి. ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశానో వెనెవర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద సబ్మిట్, ఈ డేటా అంతా వెళ్ళి Django సర్వర్ లో స్టోర్ అవ్వాలి ఆర్ Django డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. అది నేను చెప్తున్నాను అనమాట. ఏం చేయాలంట? సేమ్ ప్రీవియస్ గా చేసినట్టే సెట్టింగ్స్ సెట్ చేస్తాము, టెంప్లెట్ క్రియేట్ చేస్తాము, నెక్స్ట్ మోడల్స్ లో మనకి ఏం కావాలో ఇదంతా రాస్తాం. ఇంతవరకు సేమ్.
అండ్ హియర్ వీ నీడ్ టు యూజ్ ద స్ట్రింగ్ మెథడ్. ఎందుకు సార్ స్ట్రింగ్ మెథడ్ అంటే యూజర్ ఇన్పుట్ నుంచి ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ లో ఏ లాంగ్వేజ్ లోనా సరే అది స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది, అది బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. కాబట్టి వీ నీడ్ టు కన్వర్ట్ ఎనీ వన్ ఆఫ్ ద వేరియబుల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద మోడల్. మనం తీసుకున్న మోడల్లో ఏదో ఒక మోడల్ ని స్ట్రింగ్ మెథడ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో హియర్ if you have remember with the polymorphism, then you can easily understand. ఈ అండర్స్కోర్ STR అంటే దాన్ని ఏమని చెప్పుకున్నాము? స్ట్రింగ్ మెథడ్ అని చెప్పుకున్నాము. సో మీకు గుర్తు లేకపోతే క్లాస్ ఒకసారి చూసుకోండి. ఆపరేటర్ ఓవర్లోడింగ్ చెప్పినప్పుడు చెప్పాను, పాలిమార్ఫిజం లో 3 మెథడ్స్ ఉంటాయి. ఆపరేటర్ ఓవర్లోడింగ్ చెప్పినప్పుడు చెప్పాను అక్కడ. సో హియర్ ఇన్ దట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ we do have the string method and later one మ్యాజిక్ మెథడ్స్ అని ఉంటాయి. సో అక్కడ చెప్పే స్ట్రింగ్ మెథడ్ ఇది. ఏం చేస్తున్నాను? ఏదో ఒక మోడల్ ని నేను స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ కన్వర్టింగ్ ఎనీ వన్ ఆఫ్ ద మోడల్ ఇన్ ద స్ట్రింగ్. అండ్ అప్లికేషన్ 1 మీద రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఫార్మ్స్ అన్నవి క్రియేట్ చేస్తున్నాం. సో ఐఎమ్ క్రియేటింగ్ ద ఫార్మ్స్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. డిజాంగో నుంచి ఫార్మ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్స్ లో ఉన్న ఈ క్లాస్ ని ఈ ఫార్మ్స్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ స్టూడెంట్ ఫార్మ్స్ డాట్ మోడల్ ఫామ్ అని పెట్టాం. సో ఫార్మ్స్ డాట్ మోడల్ ఫామ్ అంటే ఏంటి మీకు గుర్తుందో లేదో కానీ అడ్మిన్ రాసినప్పుడు కూడా అలాగే రాశాను, అడ్మిన్ డాట్ మోడల్ అడ్మిన్ అనేసి. సో అలాగే ఇక్కడ ఫార్మ్స్ డాట్ మోడల్ ఫామ్ అని పెడుతున్నాను. సో మెటా క్లాస్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు మెటా క్లాస్? సిస్టమ్ రిజల్యూషన్ కి తగ్గట్టు ఫిక్స్ అవడం కోసం మెటా క్లాస్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో వితౌట్ ఎనీ రీలోడింగ్ కోసం. నెక్స్ట్ మోడల్ నేమ్ వచ్చినప్పటికి ప్రీవియస్ గా ఉన్న మోడల్ నేమ్ ఏంటంటే స్టూడెంట్ మోడల్. ప్రీవియస్ గా ఉన్న మోడల్ నేమ్ ఏంటంటే స్టూడెంట్ మోడల్. హియర్ ఐఎమ్ టేకింగ్ ద ఫీల్డ్స్. సో ఫీల్డ్స్ అంటే ఎలా వస్తుందంటే మనకి వెబ్ పేజ్ మీద ఈ 4 ఫీల్డ్స్ వస్తాయి, నేము, ఏజ్, సిటీ, ప్లీజ్ అనేవి. అర్థమైందా ఎప్పుడైనా లేదా? సో అర్థమైందా లేదా గాయస్? ఎస్. సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్ హియర్ యాస్ వెల్. సో ఇక్కడ ఏం చేయాలి? ఫీల్డ్స్, మోడల్స్. ఇప్పుడు జాగ్రత్తమేనండి, అస్సలు అర్థం కాదు, ముందే చెప్తున్నాను. ప్లీజ్ గుండెల మీద చేసుకొని వినండి క్లాస్ ఇక్కడ నుంచి. సో వాట్ ఈస్ దిస్ హియర్? ఐ నీడ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అప్లికేషన్ 1.models from application 1.models. So I need to import what is our first model? మన మోడల్ నేమ్ ఏంటి అక్కడ? స్టూడెంట్ మోడల్. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఫ్రమ్ అప్లికేషన్ 1.forms ఇంపోర్ట్ స్టూడెంట్ ఫామ్. మోడల్స్ క్రియేట్ చేసాము, ఫార్మ్స్ క్రియేట్ చేసాము. ఈ రెండిట్లో ఉన్న క్లాసెస్ ని ఫంక్షన్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అర్థమైందా గాయస్? సో వాట్ ఎవర్ ద క్లాసెస్ we have created in both the models and forms, సో మనం ఏం చేస్తున్నామంట? సో హియర్ we are importing both of them. అండ్ స్టార్టింగ్ ఇక్కడ ఏం చేయాలంట? ఇక్కడ నేను ఏం రాయాలంటే I need to write there as the redirect. అర్థమైందా ఇంతవరకునా ఎవ్రీవన్? అర్థం కాలేదా? చెప్తా. రీడైరెక్ట్ అంటే మొన్న ఇంక్లూడ్ అని చెప్పాం కదా, దానిలాగా అనమాట. సో అది వదిలేండి, రీడైరెక్ట్ వదిలేండి. ఈ రెండు అర్థమే లేదా ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలన్నది ఎవ్రీవన్? సో ప్రణతి అండ్ అశ్విన్, సో అర్థమైందా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలండి? ఎస్. అండ్ హియర్ ఐ విల్ టేక్ ఏ ఫంక్షన్ లైక్ దిస్. అండ్ హియర్ టేక్ ఏ ఫంక్షన్ లైక్ దిస్. డెఫ్ మై ఫంక్షన్ నేమ్ ఇస్ నథింగ్ బట్ స్టూడెంట్. సింపుల్ గా స్టూడెంట్ పెడదాం అనమాట. స్టూడెంట్ రిక్వెస్ట్. జాగ్రత్త వినండి, ఏం అర్థం కాదు ముందే చెప్తున్నాను. సో ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఫార్మ్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ post as well. And else next thing, if form dot is underscore valid, we have to mention there like form dot save. Form dot save, and later on I need to mention there like return redirect. So here I wanna give a name guys. తర్వాత నేను యూఆర్ఎల్స్ ఒక నేమ్ ఇస్తాను. ఆ యూఆర్ఎల్స్ ఇచ్చే నేమ్ ఏంటంటే STU. సో ఇవి అవసరం లేదు, స్టూడెంట్ 1 అని ఇస్తాను అంతే.
ఓకేనా. సో ఆ రీడైరెక్ట్ లో ఇచ్చే నేమ్ ఏంటి గాయస్, ఐ గోయింగ్ విత్ ద రిటర్న్ రీడైరెక్ట్ స్టూడెంట్ 1. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతవరకు మనం యూఆర్ఎల్స్ క్రియేట్ చేసినప్పుడు యూఆర్ఎల్స్ లో ఇచ్చేవాళ్ళం కదా, యూఆర్ఎల్ లైక్ సో యూస్ డాట్ టెస్ట్ కేస్ 1 అనేసి ఆర్ ఇంక్లూడ్ యూస్ కేస్ చేసాం కదా. సేమ్ థింగ్ హియర్ ఆల్సో వీఆర్ అప్లయింగ్ రిటర్న్ రీడైరెక్ట్ స్టూడెంట్ 1 అని ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. హియర్ వీఆర్ నాట్ యూజ్ అప్ టు నో, వీ విల్ యూస్ ఫర్ ద ఫర్దర్ యూస్, తర్వాత యూస్ చేస్తాం దాన్ని. Okay, now so just have a look on it. So here we do have so after that so I gonna mention there like else. So here it's better to make it as else form is equal to student form, else form is equal to student form as well. And later on I will make it as a return render request. So front end లో నేను క్రియేట్ చేసే ఫైల్ నేమ్ ఏంటంటే index1.html. సో హియర్ వి మేకింగ్ దేర్ యాజ్ అ ఫార్మ్ అండ్ ఫార్మ్ యాజ్ వెల్. జాగ్రత్తగా నేను చెప్తాను దీని గురించి. న్యూ ఫైల్లో అయితే ఫ్రంట్ ఎండ్ లో index1.html అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా నేను ఇక్కడ. సో పీపుల్ మనం HTML చెప్పినప్పుడు whenever we are discussing the HTML, ఫామ్ అనే ఒకటి కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఫామ్ కాన్సెప్ట్ చెప్పిన దగ్గర యాక్షన్ మెథడ్ అని ఉంది, గుర్తుందా? యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్ ట్యాగ్ అనేసి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని పెట్టాం, గుర్తుందా? ఏమని చెప్పాను? వెనెవర్ ఎప్పుడైతే నేను మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని పెట్టానో, వెనెవర్ ఐఎమ్ ఫిల్లింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ద సబ్మిట్, ఆ డేటా అంతా కూడా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుందని చెప్పాను, డేటా బేస్ లో స్టోర్ అవుతుందని చెప్పాను, గుర్తుందా అందరికి కూడా? ఓకేనా, మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని పెడితే అప్పుడు ఏమవుతుందంట, ఆ డేటా అంతా కూడా స్టోర్ అవుతుందని చెప్తున్నాం కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏం చేస్తానంట, నేను ఏదైతే ఫామ్ లో కోడ్ ఎంటర్ చేస్తానో, వాట్ ఎవర్ ద కోడ్ ఐ హావ్ రిటన్ ఇన్ ద ఫామ్, ద కోడ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ టు ద డిజాంగో డేటాబేస్. ఎక్కడ పడితే అక్కడ కాదు, మళ్ళీ అదంతా ఎలా వర్క్ అవ్వాలంటే డిజాంగో డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. దానికి ఇది కోడ్ అనమాట, ఇది ఫిక్స్డ్ కోడ్. మీరు ఒక 100 అప్లికేషన్లు చేసినా 200 అప్లికేషన్లు చేసినా ఇదే కోడ్ రాయాలన్నమాట. చెప్పాను కదా నాకు ఒక ఫార్ములా అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనేసి. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్, దిస్ ఇస్ ద కోడ్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ విత్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. సో ఇది ఫంక్షన్, ఇది వచ్చినప్పటికి ఫంక్షన్. ఒక్కసారి ఇదంతా రిమూవ్ చేద్దాం. ఇదంతా రిమూవ్ చేస్తే ఇదంతా ఎలా ఉంది, మనం ప్రీవియస్ గా వర్కౌట్ చేసిన టెంప్లెట్లు ఎలా క్రియేట్ చేసామో అలాగే ఉంది. సో వాట్ ఎవర్ వీ హావ్ వర్క్డ్ అవుట్ ఇన్ ద టెంప్లెట్, ఇట్ ఈస్ లుకింగ్ సేమ్ లైక్ దట్. చూసారా, అబ్జర్వ్ చేశారా ఎవ్రీవన్? మనం టెంప్లెట్ లో చేసాం కదా, సేమ్ అలాగే ఉందన్నమాట. సో హియర్ ఇఫ్ ఐ ఆమ్ పేస్టింగ్ ఇట్, ఇయర్ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే ఇవి ఒకటే యాడ్ చేయాలి. హియర్ వి హావ్ టు యాడ్ దిస్ వన్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ నెస్టెడ్ ఇఫ్ చేయాలి. నెస్టెడ్ ఇఫ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ డాట్ మెథడ్ అనే ఫంక్షన్ తీసుకొని పోస్ట్ చేయాలన్నమాట. చెప్తాను ఆ పోస్ట్ గురించి. అంటే ఫ్రంట్ ఎండ్ లో మనం ఏ డేటా అయితే ఇస్తున్నామో ఆ డేటా అన్నది బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలంటే హియర్ ఐ నీడ్ టు గో విత్ దిస్ పోస్ట్ మెథడ్. ఈ పోస్ట్ అనే మెథడ్ పెట్టాలి. తర్వాత ఏం చేస్తాను, నేను ఫామ్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఫామ్ నేమ్ ఏంటి, ఇట్ ఈస్ స్టూడెంట్ ఫామ్. ఏంటంట ఆ ఫామ్ నేమ్ వచ్చినప్పటికి స్టూడెంట్ ఫామ్. ఫామ్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఫామ్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్. అంటే ఎప్పుడైతే యూజర్ అనేవాడు సబ్మిట్ మీద క్లిక్ చేశాడో ఆ డేటా అంతా కూడా సబ్మిట్ అయిపోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ డేటా అనేది అంతా కూడా వ్యాలిడ్ అవ్వాలి. సో ఏంటిది, ఫామ్ డాట్ ఈజ్ అండర్ స్కోర్ వ్యాలిడ్. అంటే మనం ఇచ్చే డేటా అనేది అంతా కూడా వ్యాలిడ్ డేటా అవ్వాలి. వ్యాలిడ్ డేటా ఇస్ నథింగ్ బట్ మీరు ఇంటీజర్ ఇస్తే అక్కడ ఇంటీజర్ ఫీల్డ్ పడాలి, ఏబిసిలు పడకూడదు. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే డేటే పడాలి, అక్కడ ఫోన్ నెంబర్ పడకూడదు. అలాగా వ్యాలిడేషన్ కోసం నేను ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ థింగ్ ఏం చేస్తున్నాను, వ్యాలిడేషన్ అంతా అయిపోయిన తర్వాత డేటా అంతా సేవ్ చేయాలి. హియర్ వీఆర్ సేవింగ్ ద డేటా విత్ దిస్ లైన్. ఈ లైన్ యూస్ చేస్తే it is used to save the data. It is used to save the data in the Django database. Okay na guys, అర్థమైందా ఇది ఇదంతా కూడా. నెక్స్ట్ రిటర్న్ రీడైరెక్ట్ ఆఫ్ స్టూడెంట్ 1 చెప్తాను దీని గురించి. సో రీడైరెక్ట్ అంటే ఏం కాదు, మనం ఇచ్చుకున్న లింక్ నేమ్ అనమాట. అంటే మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్ నేమ్ కి రీడైరెక్ట్ అవ్వమని చెప్తున్నాం. ఆర్ ఎల్స్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఫామ్. అంటే ఇక్కడ రెండు వర్క్ అవుతాయి. సో వన్ థింగ్ ఈస్
for saving the data, and another thing is nothing for storing the data as well else. So return render, so same previous గా ఎలా వర్కౌట్ చేసామో అలాగే. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఏదైతే మనం డేటా తీసుకున్నామో ఆ డేటాని ఒక JSON ఫార్మాట్ లో డిస్క్రైబ్ చేయడానికి JSON ఫార్మాట్ అనుకోవచ్చు, లేదంటే డిక్షనరీ ఫార్మాట్ లో అనుకోవచ్చు అనమాట. ఇది కీ అవుతుంది. హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కీ యాజ్ వెల్, అండ్ హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ యాజ్ వెల్. అర్థమైందా అందరికి కూడా? ఈ వ్యూస్ అన్నదే పెద్ద థింగ్ అనమాట, మిగతా అంతా ఈజీగానే ఉంటుంది. పీపుల్ ఆర్ క్లియర్ విత్ ఇట్? ఓకేనా? జస్ట్ అంటే ఇక్కడ మనం ఫర్దర్ గా మొత్తం ఏంటంటే సింటాక్స్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. హియర్ వీ డూ హ్యావ్ ద సింటాక్స్ ఫిక్స్డ్ గైస్. ఇది ఇటువంటి ఏమి చేంజెస్ ఉండవు అనమాట. లెట్ మీ గో టు దిస్ index1.html, index1.html. హియర్ ఐ విల్ చేంజ్ దిస్ వన్ టు ఫార్మ్స్. సో ఫార్మ్స్ అని చేంజ్ చేస్తా. సో ఫార్మ్స్ అని చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ కంటైనర్. సో హియర్ నాట్ లైక్ దిస్, సెంటర్ లో కావాలి నాకు, సెంటర్ లో కావాలి కాబట్టి సో హియర్ ఐ మేక్ ఇట్ యాస్ డాట్ కంటైనర్ as well, h1 student registration form as well, student registration form as well. In that I will mention the form like this form. సో యాక్షన్ అలాగే వదిలేయండి. మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. దీనికోసం అనమాట ఎంత తిప్పలు పడుతున్నాం మనం. చూసారా ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకేనా? ఇక్కడ పోస్ట్ అని పెట్టాను కాబట్టి ఏమంటాను ఇక్కడ, వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ పోస్టింగ్ ఇట్ మై బి స్టోర్డ్ ఇన్ టు ద Django డేటాబేస్. ఓకేనా? ఇక్కడ పోస్ట్ పెట్టాను కాబట్టి ఏమవుతుందంట, నేను ఏ డేటా అయితే ఇచ్చానో ఆ డేటా అంతా కూడా నాకు Django డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మీరే టేబుల్ క్రియేట్ చేయక్కర్లేదు, తర్వాత మీరేమి ఇన్పుట్స్ ఇవ్వక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు అనమాట. సింపుల్ గా మీరు ఏం చేయాలంటే, సో హియర్ యూ టు గో విత్ పర్సెంటైల్ అని పెట్టాలి. ఇక్కడ ఏం రాయాలంటే CSRF అండర్స్కోర్ టోకెన్ అని పెట్టాలి, CSRF అండర్స్కోర్ టోకెన్ అని పెట్టాలి. అండ్ హియర్ యూ హ్యావ్ టు గో విత్ యాజ్ ఫార్మ్ డాట్ యాజ్ అండర్స్కోర్ p అని పెట్టాలి. అంతే, అదే కోడ్. అంటే మీరు ఏ డేటా అయితే ఇచ్చారో వాట్ ఎవర్ ద డేటా యూ హ్యావ్ గివెన్, ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ టు ద డేటాబేస్ బికాస్ ఆఫ్ దీస్ టూ ఫంక్షన్స్. ఈ రెండు ఫంక్షన్స్ వల్ల మాత్రమే డేటా అనేది స్టోర్ అయిపోతుంది. మళ్ళీ మీరు టేబుల్ క్రియేట్ చేయడము, ఆ డేటాబేస్ కనెక్ట్ చేయడం అప్పుడు ఏమీ అవసరం లేదు. సింపుల్ గా ఈ రెండు లైన్స్ తోటి CSRF టోకెన్. సో వాట్ ఈస్ ది CSRF టోకెన్ సార్? వాట్ ఈస్ ది CSRF టోకెన్ మీన్స్? సో let me show you what is that CSRF token means. So it is nothing but a cross site request forgery token. So which is used to display the form on the web page. ఓకేనా? అదే దేనికంట, ఫామ్ అనేది వెబ్ పేజ్ లో యూజ్ చేయడానికి అనమాట. అండ్ why we use this one? So this is used to save the data from front end to Django database, as well. అర్థమైందా ఇంతవరకునా అందరికీనా? ఎవ్రీవన్ ఓకేనా? సో జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ థింగ్ హియర్ యాస్ వెల్. హియర్ వి డు హ్యావ్ యాస్, మనకి ఏంటంటే ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట, బటన్ అనే ట్యాగ్ ఉంటుంది. బటన్ ట్యాగ్ తీసుకొని బటన్ ట్యాగ్ లో ఏం చేస్తానంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అని పెడతాను. అండ్ హియర్ ఐ గోనా మేక్ ఇట్ యాజ్ సేవ్ అని పెడతాను. అంతే, అదే కోడ్ ఫామ్ క్రియేట్ చేయడానికి. అంతే, ఇంకేం లేదు అక్కడ చేయడానికి. మనకి 2 మెథడ్స్ ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్ మెథడ్ అనమాట. ఆ మెథడ్ కి ఈ మెథడ్ కి మధ్య ఒక తిన్న లైన్ ఉంటుంది. ఈ మెథడ్ అర్థమైతే ఇది ఎగ్జిక్యూట్ అయితే అది ఎగ్జిక్యూట్ కాదు, అది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? once this method is executed, the another method will not execute. Once that method is executed, this method will not execute. So చాలా జాగ్రత్తగా వినండి. Here we are dealing with the method 1 as well. So మళ్ళీ రివైజ్ చేస్తా.
స్టార్టింగ్ ఏం చేశాను, సెట్టింగ్స్ లోకి వెళ్ళాను. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ దగ్గర అప్లికేషన్ 1 అని ఇచ్చాను. తర్వాత ఒక టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఆ టెంప్లెట్ పాత్ అనేది ఇచ్చాను అనమాట. హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ ద టెంప్లెట్ పాత్ హియర్ ఇన్ బోత్ ఆఫ్ ద కేసెస్. తర్వాత ఏం చేశాను, మోడల్స్ దగ్గరికి వెళ్ళాను. మోడల్స్ లో నాకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ అన్ని ఇక్కడ రాశాను. నేమ్, ఏజ్, సిటీ, ఫీజ్ అనేవి నా దగ్గర ఉన్న డేటాతో రాశాను. హియర్ ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ కన్సిడరింగ్ ఎనీ వన్ వేరియబుల్ ఇన్ టు ద స్ట్రింగ్ మెథడ్. ఏదో ఒక స్ట్రింగ్, ఏదో ఒక దాన్ని స్ట్రింగ్ మెథడ్ కింద కన్సిడర్ చేస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నానంట, ఇక్కడ అప్లికేషన్ 1 మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి forms.py అనే ఫైల్ క్రియేట్ చేశాను. హియర్ ఐఎమ్ ఇంపోర్టింగ్ ద ఫార్మ్స్ అప్లికేషన్ 1.models నుంచి స్టూడెంట్ మోడల్ ఇంపోర్ట్ చేసుకొని హియర్ later on ఐ హావ్ రిటన్ ద రిమైనింగ్ కోడ్. ఇక్కడ మిగతా కోడ్ అంతా రాశాను అనమాట. అండ్ వ్యూస్ చెప్పాను కదా, ఇదంతా కూడా ఒక స్టాండర్డ్ కోడ్ అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ వన్ స్టాండర్డ్ కోడ్. హియర్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్ రీడైరెక్ట్. ఈ రీడైరెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే index1.html లోకి వెళ్ళి వాట్ ఎవర్ ద ఫార్మ్స్ యు ఆర్ క్రియేటింగ్, మీరు ఏ ఫార్మ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ ఫార్మ్స్ కి CSRF టోకెన్ అని పెట్టాలన్నమాట. ఓకేనా, దట్స్ ఇట్. So before that, let me go to the URLs, guys. Let me go to the URLs, and here I need to import this from application 1 import views. Let me copy this one and let me paste it here as well. So జాగ్రత్తగా ఇక్కడ ఇప్పుడు చెప్తాను దాని గురించి ఎందుకనే. So here what is our function name, views.student as well. So let me make it this one as to complete empty. ఏం చేస్తాను ఇక్కడ కంప్లీట్ ఎంటీ అని పెడుతున్నాను. ఈ పక్కన ఏం చేస్తానంటే నేమ్ ఇస్ ఈక్వల్ టు అని పెడతా. ఏమని పెడతాను ఇక్కడ, నేమ్ ఇస్ ఈక్వల్ టు అని పెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ నెంబర్ 9 దగ్గర రీడైరెక్ట్ ఏమి ఇచ్చాను నేను, ఇక్కడ student1 అని ఇచ్చాను. చూసారా, లైన్ నెంబర్ 9 దగ్గర రీడైరెక్ట్ దగ్గర ఏమి ఇచ్చాను నేను, ఇక్కడ student1 అని ఇచ్చాను అనమాట. సో హియర్ ఇన్ ద URLs ఐ గోనా గో విత్ లైక్ student1 ఇక్కడ ఇస్తాను అనమాట, student1 అనేసి. చెప్పాను కదా ఇందాక, మనం ఒక URL పెడతాము, ఆ URL కి ముందుగా నేమ్ ఇచ్చుకుంటాం అనేసి. సో ఈ student1 అంటే ఏంటంట, ఈ URLs ఇస్తున్న నేమ్ అనమాట. సో అర్థమైందా ఇంతవరకునా ఎవ్రీవన్? చాలా కాంప్లికేటెడ్ ఉంది కదా, డిఫికల్ట్గా ఉంది కదా, సేమ్ లేదు ఇక్కడ. సో వ్యూస్ దగ్గర ఇందాక నేను కోడ్ రాసినప్పుడు పెట్టాను కదా, ఇక్కడ రీడైరెక్ట్ అని అడిగారు కదా. సో రీడైరెక్ట్ లో ఒక నేమ్ ఇచ్చుకున్నా. రీడైరెక్ట్ దగ్గర నేను ఒక నేమ్ ఇచ్చాను. సో ఈ నేమ్ ని వాట్ ఎవర్ ద నేమ్ ఐ హావ్ గివెన్, ఐ ఆమ్ గివింగ్ ద సేమ్ నేమ్ ఇన్ ద URLs. అదే నేమ్ URLs లో ఇస్తున్నాను. ఇక్కడ యాక్చువల్ గా మనం T1 resume1 అని ఇచ్చాం కదా, దీన్ని ఎంటీ పెట్టేస్తున్నా. హియర్ ఐ మేకింగ్ దిస్ వన్ యాజ్ ద ఎంటీ యాజ్ వెల్. అండ్ లేటర్ ఆన్ ఐ ఆమ్ గివింగ్ దిస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు student1. ఎందుకు నేమ్ ఇస్ ఈక్వల్ టు student1 ఇచ్చానంటే బికాస్ వ్యూస్ దగ్గర నేను రీడైరెక్ట్ నేమ్ student1 అని ఇచ్చాను కాబట్టి. అర్థమైంది అదే ఎవ్రీవన్? హలో సార్. చెప్పు గోపి. సార్ మోడల్స్ ఇందాక రిటర్న్ నేమ్ ఇచ్చారు కదా సార్, ఒకటే ఇచ్చారు. ఒకటే ఇస్తాను, అదే చెప్పాను కదా, ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు URL లో ఈ నేమ్ తీసుకున్నా సార్. URL లో ఇప్పుడు ఏజ్ తీసుకుంటే URL కి దీనికి సంబంధం లేదు. ఇక్కడ URL ఇక్కడ చూడు, ఇక్కడ లైన్ నెంబర్ 9 దగ్గర student1 అని ఉంది కదా. సపోజ్ చూడు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ XYZ1 అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ URLs దగ్గర కూడా ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా XYZ1 అని ఇస్తాను. ఓకేనా? ఓకే. అంటే రీడైరెక్ట్ అంటే అక్కడికి వెళ్ళి రీడైరెక్ట్ అవ్వాలండి, ఆ సైట్ కి అది రీడైరెక్ట్ అవ్వాలండి సార్. అంటే ఇందాక రిటర్న్ ఏజ్ తీసుకుంటే ఒకవేళ రిటర్న్ ఏజ్ అంటే ఏదైనా ఒకటి తీసుకోవాలని తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మోడల్స్ ఉంది కదా, ఇక్కడ నేమ్ ప్లేస్ లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. self.age, self.city ఏదో ఒకటి తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా గోపి? ఓకే సార్. అంటే అక్కడ నేమ్ తీసుకున్నారు లేదు, ఈ నేమ్ కి రీడైరెక్ట్ కి దానికి సంబంధం లేదు. ఇక్కడ ఈ రిటర్న్ చేసాం కదా, దీనికి సంబంధం లేదు అనమాట. ఓన్లీ వ్యూస్ కి URLs కి మాత్రమే సంబంధం ఉంది. ఓకే సార్. అంటే అక్కడ నేమ్ తీసుకున్నారని ఇక్కడ నేమ్ ఇచ్చారు. అలా కాదు, ఇక్కడ నేమ్ ఇచ్చానండి సార్. అలాగే ఏం లేదు ఇక్కడ. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చేంజ్ చేద్దాం, ఇది స్టూడెంట్ నేమ్ అని పెడతా, ఇది student_name అని పెడతా. అండ్ ఈ ఆల్సో మేక్ ఇట్ యాజ్ సెల్ఫ్ student_name అని పెడతాను. నెక్స్ట్ ఫార్మ్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఏం చేస్తానంటే student_name అని ఇస్తాను. ఓకేనా గోపి? ఎస్ సార్.
ఓకేనా. నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ యూఆర్ఎల్ కి ఇస్తున్న నేమ్ అనమాట. బై డిఫాల్ట్ గా మనం ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అంటే ఈ నేమ్ ఒకటి కాదు. ఓకేనా. ఓకే. Yes. So now let me make the migrations, guys. So Python manage.py make migrations. So make migrations. So create అయిపోయింది. Next thing I gonna mention there like migrate. So migrate. So అది కూడా అయిపోయింది అనమాట. Next thing I want to run the server Python manage.py run server. Python manage.py run server. So let me copy this one, guys. Let me copy this one and here I gonna paste it. So ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ గా క్లిక్ ఆన్ దిస్ వన్. చూసారు వచ్చిందా ఎవ్రీవన్? నేను ఏమి చేయలేదు, సింపుల్ గా ఏం చేశాను ఇక్కడ రన్ చేసిన తర్వాత సర్వర్ రన్ చేసిన తర్వాత పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను అంతే. ఎందుకు ఎంటర్ క్లిక్ చేశానంటే బికాస్ ఇక్కడ నేను ఏమి పాత్ ఇవ్వలేదు కాబట్టి. హియర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ పాత్ దేర్ లైక్ ప్రీవియస్ ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ నేను ఏమి పాత్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా వచ్చేసింది. అర్థమైందా ఇంతవరకునా? ఓకేనా. ఎస్. సో హియర్ నేను ఒక నేమ్ ఇస్తాను అనమాట, రాజేష్ అని ఇస్తాను అనమాట. హియర్ ఐ మేక్ ఇట్ యాస్ రాజేష్ యాస్ వెల్ అండ్ హిస్ ఏజ్ ఇస్ 25 and he's from Hyderabad and he paid fees of 85,000. సేవ్ చేసా. పోయిందా లేదా చూసారు అక్కడ ఇందులోనా ఎవ్రీవన్? ఓకేనా. సో లెట్ us go with another one. Here I make it a girl named as Ramya. ఒక అమ్మాయి ఎవరు రమ్య అని ఉంది and her age is 21 and she is from Chittoor as well and her fees is and she paid 90,000. ఇప్పుడు కూడా సేవ్ చేసి వెళ్ళిందా లేదా చూసారా ఎవ్రీవన్? అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఏంటంటే సేవ్ చేసినా సరే కూడా ఈ డేటా అనేది వెళ్ళి డిజాంగో డేటాబేస్ లో స్టోర్ కాదు. ఏంటంట ఈవెన్ నేను ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేశాక ఇదంతా క్లియర్ అయిపోయింది, బట్ ఈ డేటా అంతా కూడా వెళ్ళి ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ స్టోర్ ఇన్ ద డిజాంగో. ఎందుకు సార్ డిజాంగోలో స్టోర్ అవ్వదంటే మనము అడ్మిన్ క్రియేట్ చేయలేదు, తర్వాత సూపర్ యూజర్ అనే వాడిని కూడా క్రియేట్ చేయలేదు. ఆ రెండు క్రియేట్ చేయకపోవడం వల్ల డేటా అనేది స్టోర్. సో ఆమె క్లియర్ గా అర్థమైందా ఇంతవరకు ఏం చెప్తున్నాం అన్నది? ఓకేనా. ఎస్. సో చెప్తాను దాని గురించి ఎలా స్టోర్ చేస్తారో చెప్తాను. బిఫోర్ దట్ లెట్ మీ గో ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో స్టెప్ వన్ యాజ్ వెల్. స్టెప్ వన్ ఏం చేసాము ఇక్కడ దాకా, ఏది ఇక్కడ దాకా సో జాగ్రత్తగా వినండి. నేను మేబీ ఇప్పుడు తీసుకోండి డిజాంగో క్లాస్ సారీ లైక్ జావా స్క్రిప్ట్ రేపు చెప్తానండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అది కలిపితే ఏదో ఒకటి వదిలేస్తారు. మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేసుకోండి. సో ఐ విల్ నాట్ టేక్ డిజాంగో నౌ, సారీ జావా స్క్రిప్ట్ నౌ. సో ప్రాక్టీస్ చేయండి దీని మీద, ఫార్మ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మిగతా చెప్పుకోవచ్చు వాట్ ఈస్ వాట్ అన్నది. స్టెప్ టూ ఏం చేయాలంటే ఇక్కడ స్టెప్ 2 లోనే ఫస్ట్ థింగ్ సో క్రియేట్ ద టెంప్లెట్స్ ఫోల్డర్ in a project. So it's better to make it as in a student registration. And next thing create a front-end folder in a templates as well. So ఎలా ఉంటుందంటే path student registration as well and the templates as well. In the templates here we do have as the front end. As well. So or else it's better to make it like this. ఇక్కడ సేవ్ చేస్తాను ఇక్కడ settings.py. Where is the setting?
F3 ఇది. So create the like the forms.py file in application one. To create the index1.html file in a front end project. ఓకేనా చూడండి. సో ఇది ఎగ్జాంపుల్ ఉదాహరణండి. సో మనం మొన్నటి క్లాస్ లో మనం ఏం చేసామంటే వీడియో హ్యావ్ డన్ విత్ ద మోడల్స్ చేసాం. మోడల్స్ అంటే ఏం చేసాము, అంతా విత్ ఇన్ ద డేటాబేస్ లో ఉంది. డిజాంగో క్రియేట్ చేసాము, డిజాంగోలో మోడల్స్ క్రియేట్ చేసాము, అడ్మిన్ ఫైల్ క్రియేట్ చేసాము. లైక్ అడ్మిన్ ఫైల్ లోని సూపర్ యూజర్ క్రియేట్ చేసి మైగ్రేషన్స్ అనేవి అప్లై చేసి వీడియో హ్యావ్ క్రియేటెడ్ దే మోడల్స్. అక్కడ మనం ఏంటంటే మోడల్స్ అనేవి వర్కౌట్ చేసాం అంటే విత్ ఇన్ ద డిజాంగో. ఫార్మ్స్ అంటే ఏమని చెప్తున్నానంట, ఇప్పుడు చెప్పిందంతా ఫార్మ్స్ అంటే ఎప్పుడైతే సో వెన్ ఎవర్ ఐ వాంట్ టు సేవ్ త్రూ ద హెచ్టిఎంఎల్ పేజ్ నుండి నేను సేవ్ చేయాలి అనుకుంటే ఆన్ దట్ కేస్ ఐ నీడ్ టు యూజ్ ద ఫార్మ్స్ యాజ్ వెల్. అలాంటప్పుడు నేను ఏం యూజ్ చేయాలంట, ఫార్మ్స్ అన్నవి యూజ్ చేయాలి. సో ఇలాగ యూజ్ చేస్తాం ఫార్మ్స్ అనేవి. సింతపురం నుంచి మనం చేసిన ప్రొసీజర్ అంతా డేటా ఎంటర్ చేసిన తర్వాత కూడా సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవ్వదు. ఏంటంట, వెన్ ఎవర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ సేవ్, ఎప్పుడైతే సేవ్ చేసామో ఆ డేటా అనేది సేవ్ అవ్వదు. యాక్చువల్ గా ఇదే థింగ్ ని ఇలాగే చేయడం, ఇలా క్రియేట్ చేయడానికి మీకు ఎప్పుడు చెప్పాను నేను, వెన్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ద టేబుల్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ లో టేబుల్ ట్యాగ్ ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో అప్పుడు చెప్పాను మీకు, గుర్తుందో లేదో కానీ. లైక్ ఇలాగ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలనేసి. బట్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఎక్కడా కూడా మనం ఒక టేబుల్ ట్యాగ్ యూజ్ చేయలేదు, నెక్స్ట్ ఎక్కడ కూడా ఒక ఇన్పుట్ సెల్ యూజ్ చేయలేదు. అయినా సరే కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకేనా, ఇది సో ఇంతవరకు చేసింది. మనం ఇంతవరకు చేసినా సరే కూడా సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అంతా వెళ్ళి కూడా సేవ్ కాదు. ఏంటంట, ఆఫ్టర్ మేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఈవెన్ ఇఫ్ క్లికింగ్ ఆన్ ద సేవ్ ద డేటా విల్ నాట్ బి సేవ్డ్ ఇన్ ద డిజాంగో డేటాబేస్ లో ఈ డేటా అన్నది సేవ్ అవ్వదు అనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే admin.py ఫైల్ క్రియేట్ చేయాలి. admin.py ఫైల్ లో డేటా క్రియేట్ చేశాక సూపర్ యూజర్ ఉన్నవాడిని క్రియేట్ చేయాలి. జాగ్రత్తగా దాని గురించి ఏం చేస్తారంటే, లెట్ మీ గో టు దిస్ admin.py లోకి వెళ్తాను.
అండ్ ఇక్కడ ఏం చేస్తానంట హియర్ మేక్ ఇట్ యాజ్ from application 1 import from application 1 dot models, import student model, import student model. So class student admin, class student admin as well. Here I mentioned here like models dot model, sorry guys, sorry admin dot model admin. So list underscore display is equal to models లో ఏమేమి ఇచ్చామో అవన్నీ రాయాలన్నమాట. మోడల్స్ లో నేమ్ ఇచ్చాము, తర్వాత సారీ స్టూడెంట్ నేమ్ కదా అది, స్టూడెంట్ అండర్స్కోర్ నేమ్, తర్వాత ఏజ్ ఇచ్చాము, ఏజ్ తర్వాత ఏమి ఇచ్చాము, సిటీ ఇచ్చాము, సిటీ తర్వాత ఏమి ఇచ్చాము, ఫీజ్ ఇచ్చాము. So we do have done with the fees as well. And later on we do have mentioned there like admin.site.register of student model, comma student admin model, comma student admin as. ఓకే, నేను జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటా స్టోర్ చేయాలంటే మోడల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇందాక చేసాం కదా, స్ట్రింగ్ మెథడ్ చేసాం కదా, దీన్ని కమెంట్ చేసేయాలి, లేదంటే డిలీట్ చేసేయాలి, లేదంటే డేటా స్టోర్ కాదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ whatever you have given in the string method, either you need to remove this, or you need to go within the comment as well. ఓకేనా, అర్థమైందా ఇది ఏం చేయాలనేసి? అడ్మిన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ క్రియేటింగ్ ద అడ్మిన్ క్రియేట్ చేసినప్పుడు చెప్తున్నా. ఓకేనా, ఎస్. సో అడ్మిన్ ఏంటి, ఎక్కడ ఉన్న అడ్మిన్, ఇక్కడ ఉన్న అడ్మిన్. So admin.py. So that's it. And ఇక్కడ ఏం చేస్తామంట later on. So here I want to create like this. So before that I wanna mention like this. Python manage.py. I need to mention there like make migrations. So make migrations మళ్ళీ చేయాలి, ఎందుకంటే కొత్తగా మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కాబట్టి. సో చేంజెస్ ఏం లేవంటుంది, నో ప్రాబ్లం. అండ్ హియర్ migrate. So migrate. సో ఏమైపోయింది, సో అక్కడ అడ్మిన్ అనేవాడు క్రియేట్ అయిపోయింది అనమాట. అప్లై ఆల్ మైగ్రేషన్స్, అడ్మిన్ అనేవాడు క్రియేట్ అయిపోయాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ python manage.py create super user. My username is nothing but a username 123 abc@gmail.com and password abcd@1234, again abcd@1234. ఓకేనా, పైథాన్. సో ఇక్కడ ఫస్ట్ ఇది వదిలేద్దాం, పక్కన పెడదాం. ఇది python manage.py run server. python manage.py run server. గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ ఏం పెట్టాను పీపుల్, పాస్వర్డ్ ఏం పెట్టాను చెప్పండి. abcd@1234. yes. So let me copy this one guys. First ఇది కాపీ చేద్దాం, Control C, and here let me remove this one, and here I want to paste it again. So ఇప్పుడు మళ్ళీ సేమ్ అని చేద్దాం. సో ఏం చేస్తానంట, here I go with Ramya as well, and her age is 25 as well, and she is from Chittoor as well, and she paid 85,000 save. క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా సార్ చూడాలంటే I need to open this one here and type there like admin. ఇక్కడ admin టైప్ చేస్తా. సో ఏమి ఇచ్చాను ఇక్కడ, యూజర్ నేమ్ 1234, యూజర్ నేమ్ 1234 123. It is 123. Yes, it is 123 guys. 124 యూజర్ నేమ్ 123 and password ఏం చెప్పాము అక్కడ, abcd@1234. let me click on the login as well. ఇక్కడ స్టూడెంట్ మోడల్స్ మీద క్లిక్ చేయగానే వచ్చింది డేటా, చూసారా ఎవ్రీవన్ పీపుల్, అర్థమైందా? చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ ఇది, దాన్ని కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి. డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ గైస్. అంటే నాకు తెలిసి మాక్సిమం అర్థం కాదు, మహా అయితే ఒక 50% 60% అర్థమవుతుంది అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తే రిమైనింగ్ అంతా అర్థమవుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా, బట్ అక్కడ ఏంటంటే స్టాండర్డ్ గా కొన్ని కోడ్స్ ఉంటాయి, మనం వాటిని అక్కడ యాజ్ ఇట్ ఈస్ దింపియాలి. అక్కడ మీరు అక్కడ నేను చెప్పినట్టు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ప్రీవియస్ గా నేను ఏ డేటా అయితే ఇన్సర్ట్ చేశానో, వాట్ ఎవర్ ద డేటా ఐ హావ్ ఇన్సర్టెడ్, ఇట్ ఈస్ స్టోరింగ్ హియర్. And let us make it another one here as well. So let us make it as a girl named as
Chandini. So Chandini and her age is 27 and she is from Nellore and she paid 95,000 fish and she paid 95,000 fish. So CSR of okay, okay. చూడండి అక్కడ రిక్వెస్ట్ అబార్టెడ్. సరే, హియర్ అగైన్ ఐ నీడ్ టు గో టు ద మోడల్స్. సో మోడల్స్ లోకి వెళ్ళాలి. ఇందాక ఏదైతే కమెంట్ చేశానో ఆ కమెంట్ చేసిన దాన్ని కమెంట్ నుంచి రిమూవ్ చేయాలి బయటికి. వచ్చిందా? చూసారా పీపుల్? చూసారు ఇక్కడ చాందిని వచ్చింది. అర్థమైంది కదా? ఇది మనం మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడల్స్ అంటే వాట్ ఎవర్ వీ హావ్ క్రియేటెడ్, మనం ఏదైతే డీజాంగోలో క్రియేట్ చేస్తామో అందులో ఇన్సర్ట్ చేస్తాం. అదే ఫార్మ్స్ అంటే ఏమని చెప్తున్నామంట, ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్కి డీజాంగో డేటాబేస్ ని కనెక్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంట, ఫ్రంట్ ఎండ్ పేజ్కి డీజాంగో డేటాబేస్ ని కనెక్ట్ చేస్తున్నామంట. ఇక్కడ ఏ డేటా అయితే ఇచ్చిన తర్వాత సేవ్ చేసామో ఆ డేటా అంతా వెళ్ళి ఇక్కడ సేవ్ అవుతుంది. వాట్ ఎవర్ ద డేటా వీ హావ్ గివెన్ హియర్, ఆల్ ద డేటా విల్ బి స్టోర్డ్ హియర్. ఇది ఒక చిన్న సైజ్ అప్లికేషన్ అనమాట. ఎవరైనా అడిగారు అనుకోండి, ఫస్ట్ సపోజ్ నా దగ్గర కొంత డేటా ఉంది, ఆ డేటా అంతా కూడా నాకు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ లో స్టోర్ చేయాలి, డేటాబేస్ లో స్టోర్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వే హియర్. ఇక్కడ మనం ఏం యూస్ చేసామంటే కంప్లీట్ గా ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో index1.html యూస్ చేసాం. అవన్నీ వర్కౌట్ చేసాం అనమాట. బట్ అప్ టు స్మాల్ ఎక్స్టెంట్, కొంతవరకు మాత్రమే ఇది యూస్ చేయగలం. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫర్ ద మల్టిపుల్ టైమ్స్ యాజ్ వెల్. సో ఆమె క్లియర్ గా అర్థమైందా వాట్ ఈస్ వాట్ అన్నది అందరికి కూడా? admin.py. So admin.py. So with the admin.py, so it's better to make it as a to store the data into the database, to store the data into the database. So from HTML page as well. So before that same thing in the game another copy చేద్దాము. ఏం చేయక్కర్లేదు కొత్తగా ఇక్కడ. So up to here. And later on step 8 as well. ఏం చేసామంట, స్టెప్ 8 ఏం చేసామంట, సో admin.py లోకి వెళ్ళి where is the admin.py guys? Yeah, next thing. సార్ చెప్పుకో. సార్ సూపర్ యూజర్ క్రియేట్ చేయాలంటే అది రిటర్న్ రిమూవ్ చేయాలన్నారు కదా సార్. అది ఫస్ట్ టైం ఒకసారి రిమూవ్ చేస్తే సరిపోతుంది, పెద్ద చేయగల. అదే అక్కడ చూసావు కదా ఇందాక 4 బిట్ వచ్చింది అంటే డేటా స్టోర్ అవ్వట్లేదు అనేసి. ఫస్ట్ టైం ఒకసారి రిమూవ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా వాట్ ఈస్ వాట్ అన్నది? చూడండి ఇక్కడ ఇప్పుడు నాకేంటంటే పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయలేదు నేను, ఇక్కడ డైరెక్ట్ గా అయిపోయింది. మీరు చేసినప్పుడు మోస్ట్లీ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, సపోజ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేసినా సరే కూడా సబ్మిట్ సేవ్ కొట్టిన తర్వాత అక్కడ మీకు ఏమంటుందంటే ఇలా చూపిస్తుంది ఎర్రర్, 4 బిట్ ఎర్రర్, సో 404 పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఏదైతే ప్రీవియస్ గా కమెంట్ చేశారో మోడల్స్ లో, వాట్ ఎవర్ యూ హావ్ కమెంటెడ్ ఇన్ ద మోడల్స్, దాన్ని కమెంట్ నుంచి రిమూవ్ చేసేయండి. ఫస్ట్ టైం ఒక్కసారి దాన్ని కమెంట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ డే కూడా ఒకటి ఇన్సర్ట్ అవడానికి. నెక్స్ట్ టైం నుంచి మీరు వర్కౌట్ చేయాలంటే ప్రతిసారి కూడా ఇది ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. కానీ అర్థమైందా ఎవ్రీవన్? So let us make it as another record. Tarun as well, and he was 21 and he is from Lucknow
and he's from Lucknow as well, and he paid fees of 65,000. Let us click on the save. చూసారు ఇప్పుడు ఏం ఎర్రర్ లేదు. చూసావా గోపి? చూసావా ఇక్కడ ఫస్ట్ టైం ఒకసారి కమెంట్ ఇస్తే సరిపోతుంది, మిగతా అసలు చేయట్లేదు. ఓకేనా? వాట్ ఎవర్ డేటా వీఆర్ గివింగ్ ఇన్ ద ఫార్మ్స్ నుంచి ఏ డేటా తీస్తున్నామో డేటా అంతా కూడా మనకి ఇక్కడికి వెళ్ళి సేవ్ అయిపోతుంది అనమాట. దట్స్ ఇట్. కొంచెం లెంతీ ప్రాసెస్ ఇది, బట్ ప్లీజ్ టు ప్రాక్టీస్ గైస్. సో ఒక్కసారికి ఈజీగా అర్థమైపోతుంది నేను చెప్పలేను, బట్ హియర్ ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీస్ మల్టిపుల్ టైమ్స్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. సో గుజరాత్, సో ఫీజ్ పేడ్ 96,000 సేవ్. మళ్ళీ ఇక్కడికి వెళ్తే అక్కడ రీఫ్రెష్ చేస్తా, వచ్చింది డేటా. దట్స్ ఇట్. ఇది ఫార్మ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ వన్. ఏ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా ఆ మోడల్స్, ఈ ఫార్మ్స్, సో దోస్ విల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ గైస్. జావా స్క్రిప్ట్ క్లాస్ వింటారా? వినే ఓపుకుందా? ఇది ఇక్కడ ఆగిపోతారా? గోపి is saying yes, no. What about remaining Pranati and Ashwin? విన్నారా? సరే ఆపేద్దాం. కానీ యాక్చువల్గా ఏమనుకుంటే వాళ్ళ జావా స్క్రిప్ట్ డేటా టైప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కొన్ని డేటా టైప్స్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉండే, బట్ ఎక్కడ అయిపోయింది. ఎందుకంటే అర్థమైంది నాకు కూడా. ఇట్ విల్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్. సో ఒక్కసారికి ఈజీగా అర్థమైపోదు. మీరు కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే రేపటి క్లాస్ లో మేబీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది ఓకే అయితే నేను ఈ క్లాస్ తీసుకోకుండా ఐ విల్ గో విత్ ద జావా స్క్రిప్ట్. రేపు 6 to 7 క్లాస్ జావా స్క్రిప్ట్ తీసుకుంటాం. దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. ఓకేనా? మీరు చేసినప్పుడు మాత్రం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను పెడతాను. నెక్స్ట్ రికార్డింగ్ షేర్ చేస్తారు కదా, రికార్డింగ్ షేర్ చేసుకుని వర్కౌట్ చేసుకోండి. మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేసి. సో హియర్ వాట్ యూ విల్ వర్క్ ఆన్ ఫర్ ద అసైన్మెంట్, రైట్? సో అసైన్మెంట్ సార్. సో క్రియేట్ ద ఫార్మ్స్. చెప్పుకోబీ. సార్ పర్సంటేజ్ స్టోర్ చేసేటప్పుడు పర్సంటేజ్ సింబల్ ఏమి రాదా సార్ ఫీల్డ్ కి? అర్థం కాలేదు చెప్పుకోబీ. అంటే పర్సంటేజ్ స్టోర్ చేయడానికి ఫీల్డ్ ఏది యూజ్ చేయాలి? అప్పుడు క్యార్ యూజ్ చేసుకుంటాం. అంటే ఫ్లోట్ యూజ్ చేస్తాం కదా సార్. ఫ్లోట్ పర్సంటేజ్ యూజ్ చేసినప్పుడు పాయింట్స్ కదా వస్తుంది, పర్సంటేజ్ రాదు కదా. అప్పుడు పర్సంటేజ్ సింబల్ రావాలంటే పర్సంటేజ్ సింబల్ కావాలంటే క్యార్ యూజ్ చేసుకో. క్యార్ ఫీల్డ్ ఉంది కదా, ఓకే. క్యార్ ఫీల్డ్ పెడతావు. ఇప్పుడు సపోజ్ 77.5% అనుకో, క్యార్ ఫీల్డ్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు 77.5% పెట్టేస్తాం. ఓకే. ఓకేనా? Resignation, experience, local. Status. PID, e-name, salary, company designation, experience, city, marital status, ఇంకా. Yeah. So age, date of joining. చూడండి, ఫార్మ్స్ మొత్తం మీకు పర్ఫెక్ట్ గా అర్థం కావాలంటే ఇవన్నీ వర్కౌట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ ఉంది కదా, దీనికి బూలియన్ ఫీల్డ్ అప్లై చేయండి. ఓకేనా? ఈ ఐడికి వచ్చినప్పటికి ఇంటీజర్. సో హియర్ యూ విల్ అప్లై ద ఇంటీజర్ ఫీల్డ్. సో ఇంటీజర్ ఫీల్డ్ యాజ్ వెల్. నెక్స్ట్ ఈ నేమ్కి వచ్చినప్పటికి హియర్ యూ విల్ గో విత్ యాజ్ చార్ ఫీల్డ్. నెక్స్ట్ శాలరీకి వచ్చినప్పటికి యూ విల్ అప్లై ద లైక్ ఫ్లోట్ ఫీల్డ్. సో కంపెనీకి వచ్చినప్పటికి అగైన్ యూ విల్ అప్లై ద లైక్ సో క్యార్ ఫీల్డ్. సో ఎక్స్పీరియన్స్ మీ ఇష్టం గాయస్, అది ఐదర్ ఇంటీజర్ పెట్టుకోండి లేదా క్యార్ పెట్టుకోండి, బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్.
So integer field or char field, integer field or char field. Mark status age. So age also in the integer field itself. Yes, we do have email, right? So email కూడా ఉండదు కదా. So email కి email field పెట్టండి. మొబైల్ నెంబర్ కి కూడా char field అప్లై చేయండి. సో ఓకేనా, చెప్తున్నాను, ఏమి లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఒక్కసారి ఈ వ్యూస్ కానీ రాయడం అలవాటు అయిందంటే, వన్స్ యూ హావ్ రిటర్న్ దిస్ వ్యూస్, ఇది అలవాటు అయిందంటే ఇంకా అన్నిటికీ కూడా ఫార్మ్స్, ఏ ఫార్మ్ క్రియేట్ చేసినా సరే కూడా ఇదే వ్యూ ఇస్తారు, ఇంకేమి చేంజ్ అవ్వదు. అది మనకు సేమ్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, లైక్ ట్రిగ్నోమెట్రీ అయినా, లైక్ లాగరిథమ్స్ అయినా, ప్రతిదీ ఏంటో కూడా లైక్ ఏమంటాం దాన్ని, డీవియేషన్స్ అంటాము, స్టాండర్డ్ డీవియేషన్ అంటాము, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. అలాంటి దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, అలా ఫిక్స్డ్ ఫార్ములాస్ ఉన్నప్పుడు ఎలాగైతే మనం ఫార్ములాస్ అప్లై చేస్తామో, ఫార్మ్ కూడా ఈ కోడ్ అంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఒక్క లైన్ ఒకటే చేంజ్ చేస్తారు, అంటే మీరు తీసుకున్న టెంప్లెట్ బట్టే చేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇదే ప్లేస్ లో ఇందా మేము చూపించాను నేను, మీరు XYZ ఇచ్చుకోవచ్చు, ABC ఇచ్చుకోవచ్చు, MNO, PQR, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గో విత్ యువర్ నేమ్. అంటే ముందుగా ఇవ్వాల్సిన నేమ్ ఇచ్చుకుంటారు. మిగతాది ఏం చేంజ్ అవుతుందంటే ఇక్కడ మీరు ఇచ్చే ఫామ్ నేమ్ చేంజ్ అవుతుంది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ కూడా మీ ఫామ్ నేమ్ చేంజ్ అవుతుంది. దట్స్ ఇట్. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్, ఏమీ చేంజ్ అవ్వదు. ఓకేనా, మహా అయితే చేంజ్ అయితే ఈ నేమ్ చేంజ్ అవుతుంది, తర్వాత ఇది చేంజ్ అవుతుంది, నెక్స్ట్ ఇది చేంజ్ అవుతుంది. దట్స్ ఇట్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్ టు సేమ్ గైస్. అంటే మీకు ఏదో కష్టంగా ఇదేది మాకు అర్థం కాలేదు అనుకుంటే, దేర్ ఇస్ నథింగ్ టు బి టేక్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీ దేర్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకని చెప్పాను పోస్ట్ అంటే, పోస్ట్ ఈస్ యూజ్డ్ టు పోస్ట్ ద డేటా, ఫ్రమ్ ద వెబ్ పేజ్. సో జస్ట్ సెకండ్ మిస్. హలో, okay, I'm in the class, I will call you again. ఓకేనా, సో చెప్పండి కదా, పోస్ట్ అంటే ఎందుకు, ఎప్పుడైతే మనం డేటా ఎంటర్ చేసామో సబ్మిట్ మీద కొట్టినది పోస్ట్ అవ్వాలని చెప్తున్నా. సో ఆన్ దట్ పర్పస్ ఐ నీడ్ టు గో విత్ ద పోస్ట్ యాజ్ వెల్, అండ్ లేటర్ ఆన్ ఐ నీడ్ టు సేవ్ ద డేటా. ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్ గా సేవ్ చేసుకోవాలన్నమాట. అంతే చెప్తున్నా కదా, పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది, బట్ ఎక్కడ సేవ్ అవుతుందంట, ఇట్ ఈస్ సేవింగ్ విత్ ఇన్ ద డేటా బేస్ యాజ్ వెల్. చాలా బెస్ట్ మెథడ్ ఏదంటే ఈ ఫార్మ్స్ క్రియేట్ చేయడమే. లేదంటే మనం ఒక డేటాబేస్ గురించి క్లాస్ నేర్చుకోవాలి, తర్వాత ఒక API టూల్ తెలుసుకోవాలి, తర్వాత డీజాంగో బ్యాక్ ఎండ్ తీసుకోవాలి, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి డేటాబేస్ స్టోర్ చేస్తాము. బట్ ద బెస్ట్ మెథడ్ ఈస్ దిస్ మెథడ్. ఈ ఫార్మ్స్ క్రియేట్ చేసి ఈజీగా డేటా అనే దాన్ని స్టోర్ చేయొచ్చు. సో అర్థమైందా గాయ్స్ ఎవ్రీవన్? ఓకేనా, సో ఐ విల్ ఫార్వర్డ్ ద నోట్స్, ప్లీజ్ చెక్అవుట్ విత్ దిస్ అసైన్మెంట్. సో ఈ అసైన్మెంట్ ఉంది కదా, చేయండి. ఈ ఒక్క అసైన్మెంట్ నేను చెప్పిన క్లాస్ చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్, ఏదైనా చేయడానికి ఏదైనా ఇబ్బంది పడింది అంటే నాకు చెప్పండి, నేను చెప్తాను. సో జావా స్క్రిప్ట్ చెప్దాం అనుకున్నా, బట్ ఇట్స్ నో టైం ఫర్ అస్, అది అవన్నీ టైం పడుతుంది. సో వీ విల్ కంటిన్యూ ద జావా స్క్రిప్ట్ ఇన్ ద టుమారో సెషన్. సో ఎనీ డౌట్స్ పీపుల్? నో. ఓకేనా, సో కెన్ ఐ ఎండ్ ద సెషన్ గాయ్స్? సెషన్ ఎండ్ చేసి వచ్చా? Yes. Okay, thank you guys. Thank you very much. We'll catch up in the tomorrow session, guys. Have a nice day. Good night. Bye bye.